మన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న సత్తెనపల్లిలో ఉన్నాం. ఇక్కడి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, సంక్షేమము అభివృద్ధి అన్నీ ఒకేలాగా సాగిందా, ఇక్కడ ఏమైనా పరిశ్రమలు ఏమైనా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చారా, అలాగే రానున్న ఎలక్షన్లో ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి సీనియర్ నేత కన్నా లక్ష్మణ గారు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు వస్తే ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది, సత్తెనపల్లి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి, ఈ విషయాల గురించి ఇక్కడ సత్తెనపల్లిలోని పబ్లిక్ అడిగి మనం తెలుసుకుందాం. బట్ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు బూస్టింగ్లా ఉంటుంది. అలాగే మీరు షేరింగ్ కూడా చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేస్తేనే కదా మాకు కూడా మేము ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ? అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఏమేం చేస్తున్నాం సార్ అభివృద్ధి కార్యక్రమాలు? అన్నీ చేశాడు. అన్నీ అంటే 3 చెప్పండి. ఈ పథకాలన్నీ వస్తున్నాయి, మాకు పథకాలు వస్తున్నాయి. అభివృద్ధి ఇంకా అభివృద్ధి ఏముంది? రోడ్లు కానీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయా? ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి కన్నా లక్ష్మణ గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయా, అంబటి రాంబాబుకి ఎక్కువ? రాంబాబుకే ఉంటాయి. రాంబాబుకే ఉంటాయా? ఎందుకు ఉంటుంది సార్ రాంబాబుకి? చేశాడు కాబట్టి. చేశాడా? పనులు చేశాడు కాబట్టి. రాజధానులు ఎన్ని ఉండాలి సార్? ఒకటా 3? రాజధానులు 3 ఉండాలి. 3 నెలల ప్రైమ్ మినిస్టర్ అయితే ఎవరైతే బాగుంటుంది సార్? మోడీయా, రాహుల్ గాంధీ? మోడీ ఉంటాయి. మోడీ ఉండాలి. మోడీ ఉంటాయి. ఇక్కడ మరి ఎంపీగా టీడీపీకి అవకాశం ఉంటాయి సార్? మరి శ్రీకృష్ణదేవరాయలు ఉండవు. మరి మోడీ కావాలన్నా కదా సార్? మోడీ కావాలన్నా ఉండా, పైన వచ్చేది అక్కడ అంతే. అంతే అంటారు. ఇదే ఊరా? ఇదే ఊరండి. మీ ఊరికి ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమం ఎలా చేస్తారు సార్ ఇక్కడ? ఇప్పుడు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు ఏం చేసింది ఏం లేదండి, మాకు ఏం లేదా? ఏమీ చేయలేదు. మీకు ఇల్లు అడగపోయారు? తోటి కట్టుకుంటాం, డబ్బులు లేదు ఆయన. ఇంకేంది ఆయన ఇచ్చేది మాకి? ఏందండి ఇచ్చేది? ఎప్పుడన్నా ఆయన ముఖం చూసారు మేము ఇటు వస్తే. గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందని చెప్పింది కదా, టెడ్కో ఇల్లు ఇచ్చింది కదా, మీకు లేదా? మాకే లేదు. మరి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి టీడీపీకి అవకాశం ఉంటుందా, వైసీపీకి ఉంటుందా? టీడీపీనండి మేము. టీడీపీ వస్తే బాగుంటుంది అంటారా? అది వస్తేనే బాగుంటుంది. ఏదైనా ఉద్యోగాలు రావాలన్నా, చదువుకున్న పిల్లలకు రావాలన్నా, ఏది రావాలన్నా ఆయన వస్తేనే బాగుంటుంది. మాకు పొలం ఉందండి, పొలం అమ్ముకోవాలన్నా కూడా ఒక సెంటు అమ్ముకున్నా బతకగలుగుతాం. ఈయన వస్తే 6,000 7,000 అమ్ముతుంది 7 పొలాలు. మిర్చికి ధర ఎట్లుంది ఇక్కడ? 5,000 నుంచి 6,000 దాకా ఉంది. మరి ఎట్లా లాభం ఉందా నష్టం ఉందా? నష్టమేనండి. 7 నిరుడు కొద్దిగా పర్లేదు, కానీ ఆయన వచ్చిన వల్ల ఈ 7 మట్టి పూర్తి నష్టం. పూర్తి నష్టం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కన్నా లక్ష్మణకి అవకాశాలు ఉంటాయా, రాంబాబుకి ఉంటాయా? కన్నా లక్ష్మీనారాయణకే ఉంటుంది. కన్నా లక్ష్మణకి. ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? ఆయన వస్తేనే బాగుంటుంది. శ్రీకృష్ణదేవరాయలు వస్తే బాగుంటుంది. బాగుంటుంది. మీది ఎక్కడేనా? నేను ఇక్కడే. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 3,000. 3,000? మరి జగన్ మంచిగా ఇస్తుంది కదా. ఎందుకు ఆయన వచ్చిందే అయింది. నేను కాంగ్రెస్ ప్రభుత్వం కాడ నుంచి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత? 200 రూపాయలు. 200 చంద్రబాబు నాయుడు పెంచింది, 2,000 చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఎంత ఇస్తారట? 4,000 ఇస్తా అంటున్నాడు. 4,000 ఇస్తారా? మరి నమ్మకం ఉందా? అంతే. ఈయన సంవత్సరం 250 పెంచడు. ఆయన ఒకసారి 4,000 ఇస్తాడు. ఒకేసారి 4,000 అంటే 5 సంవత్సరాలకు 4,000. ఆయన అట చేశాడు, ఈయన అట చేయడు. ఈయన 4,000 ఇప్పుడే ఇస్తాడు అంతే. ఇక్కడ మీకు నీళ్లు మంచిగా వస్తున్నాయా? నీళ్లు లేవు, తాగనీకి లేవు. పొలానికి తాగటానికి లేవు అండి, కొనుక్కోవటమే. ఎవరైతే బాగుంటుంది మరి ఎమ్మెల్యే ఇక్కడ? ఎమ్మెల్యే ఇక్కడ రాంబాబా, కన్నా లక్ష్మణ అయితే బాగుంటుంది. కన్నా లక్ష్మణ అయితే బాగుంటుందా? పని కూడా చేస్తాడండి ఆయన. బాగానే ఉంది మాకు. బాగా ఏమేం చేసిండు సార్? మాకు ఆయన చేసేది ఏంది, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు పిల్లలకి విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, మరి అమ్మఒడి కానీ వస్తున్నాయి, రైతు భరోసా కానీ, మరి మాకు బాగానే ఉంది. ఆరోగ్యశ్రీ కానీ మొత్తం మీ ఊరికి తాగునీరు సాగునీరు రావు సార్? మాకు తాగునీరు మాకు ఎక్కడికక్కడికే నీళ్లు ఉండే, ఇంటికా ఇంటి. ఇప్పుడు చెరువుకి ట్యాంకీ కడుతున్నారు. మాకు ఊళ్ళో అంతా ఇప్పుడు లైన్ చేస్తారు. ఇక్కడ మిర్చి పంటకు మంచి మద్దతు ధర వస్తుంది సార్? ఇక్కడ మిర్చి పంటకి ఈ సంవత్సరం లేదు. ఈ సంవత్సరం ఎక్కడ కాదు, ఎక్కడా లేదు. ఎక్కడా లేదు ఈ సంవత్సరం. ప్రభుత్వం ఇస్తుంది సార్ నష్టపరిహారం? ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? 500 రూపాయలు కింటాకి అది ఇస్తున్నారు కదా సార్? ఏం లేదు. ఏ ప్రభుత్వం ఇచ్చింది నష్టపరిహారం రైతుకి? ఏ ప్రభుత్వం లేదుగా రైతుకి. కర్ణాటక అన్ని తెగబండిని అవి పండుతాను మనకి రేట్ డౌన్ అయిపోయింది. అది అటు ఇటు కూడా ఒక రాష్ట్రం పోతే ప్రభుత్వం మాకు కలిసేది. అది రాష్ట్రాలన్నీ తెగబండి ఈ సంవత్సరం, అందుకని డౌన్ అయిపోయింది. అది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, కన్నా లక్ష్మణకి అవకాశం ఉంటుంది సార్?
రాంబాబే గెలుస్తాడు. రాంబాబు గెలుస్తాడు. మాకు అంబటి రాంబాబు గారు కావాలా. అంబటి రాంబాబు గారు కావాలా? అంబటి రాంబాబు గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్ మీ ఊరికి? మా ఊరికి సచివాలయం కట్టించాడు ఏంది, మరి చిన్న చిన్న పనులు చేపించాడు ఏంది, ఊరికి వచ్చి మంచి చేపలు కనుక్కొని పోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనకి పనులు చేయకపోతే మనం ఆయన కాపాడుకుంటానికి వెళ్ళలేదు. మాకు సచివాలయం కానీ ఊళ్ళో పనులు కానీ ఊళ్ళో అన్ని పనులు బాగున్నాయి సార్. రోడ్లు గిట్లా సిసి రోడ్లు బెమ్మలు ఏ క్లాస్ ఏ రోడ్డు పెట్టినా చూసుకోపో. మాకు ఇక్కడ గవర్నమెంట్ ఇల్లు ఏమైనా ఇచ్చారా సార్? ఇక్కడ ఎవరు మీ ఊళ్ళో ఇచ్చారు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారా సార్? ఇప్పుడు టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుంది సార్? కన్నా లక్ష్మణ్కి ఏమైనా అవకాశం ఉందా? ఏమీ లేదు. ఆయన అనుకోకూడదు, మనం చేయకూడదు. మంచి ఎత్తి మంచోడే, అన్ని బాగానే ఉండి అంతా బాగానే ఉంది. ఇప్పుడు 50 సంవత్సరాల సర్వీస్లో మీరు చూసుకోండి, అంటే మీరు తిరుగుతున్నారు. 50 సంవత్సరాల్లో చేయన ముఖ్యమంత్రి పదవి ఎవడైనా సరే ఇన్ని పథకాలు పెట్టి అమలు పెట్టిన మగోడు ఎవడు? పథకాలే ఉన్నాయి, అభివృద్ధి లేదంటారు కదా సార్? ఎవరు బ్రహ్మాండంగా పురుగు పెడతాడు. ఉద్యోగ అవకాశాలు కూడా లేవంటారు కదా? ఎవరన్నారు ఉద్యోగాలు? ఎంతమంది ఇంట్లో దాదాపు 10 మందికి ఇస్తాడా? 10 మందికి ఉంటే 10 మందికి ఇస్తాడా ఉద్యోగాలు? వాలంటీర్లు ఇచ్చాడు. ఆయన అనుకున్న పథకాల్లో ఒక్క పథకం లేదు. చంద్రబాబు గారు నాయుడు గారు ఆడపిల్ల పుట్టిందంటే 25,000 రూపాయలు నేను చెక్కు రాసి ఇస్తా అన్నాడు. ఇచ్చాడు ఎవరికన్నా? ఎవరికి ఇవ్వలేదుగా. రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నాడు, 1,50,000 అన్నాడు. 1,50,000కి ఇంగా నేనే 3 లక్షలు దాకా కట్టా బ్యాంకుకి చివరి లేటర్ పోకపోతే. అలాంటి మోసగారికి ఓటేయమని అడగటానికి ఆయనకు నోరెట్టు అసలు ఏమన్నా అర్థం ఉందా? 50 రాజశేఖర రెడ్డే చేయలేదు ఈయన చేసిన పనులు. అనుకున్న పథకాల మీద తెచ్చిచ్చాడు కానీ ఒక్కటన్నా తగ్గించాడేమో చూడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుంది అంటారు. ఎక్కడ నా 60 సంవత్సరాల సర్వీసులో ఈయన దట్టిన ముఖ్యమంత్రి ఎవరు తగలలేదు ఇప్పటికి. ఫైనల్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అంటారు. సీఎంఏ. సెంటర్ లెవెల్ వస్తే బాగుంటుంది సార్. మోడీయా రాహుల్ గాంధీ? ఎవరు సెంటర్ లెవెల్ పైనుంచి వచ్చిన మోడీ గారి ప్రభుత్వం బాగుంది. మోడీ గారి ప్రభుత్వం బాగుందా? ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్? శ్రీకృష్ణదేవరాయలకు ఉంటుందా? అనిల్ కుమార్ యాదవ్కి ఉంటుందా? అనిల్కే ఉంటుంది ఇక్కడ. అనిల్ గారికి ఉంటుంది అంటారా? అదే కానీ ఇదే ప్యాటీలో ఉండడితే ఆయన మామూలుగా మునుపు దాని మీద పెస్ట్ వచ్చాయి. ప్యాటీ మారేటప్పటికల్లా ఎవరైనా ఆయన మంచివాడు సార్. వ్యక్తిగతంగా మంచిగా చేస్తారా? కలుస్తారా సార్ జనా? మీ ఊరికి కూడా ఎప్పుడైనా వచ్చి? మా ఊరు ఇంతవరకు రాలేదు. గెలిచినప్పుడు వచ్చాడు, మళ్ళీ నిన్న మొన్న వచ్చిపోయాడు. అంతేగాని మా ఊరికి వచ్చాను ఇదే చేసినప్పుడు కాదు, చెందినడు ఏం కాదు. ఈ అంబటి రాంబాబు ఓడిపోయినా గెలిచినా అంతకుముందు ఓడిపోయినప్పుడు కూడా ఊళ్ళోకి వచ్చిపోయాడు, ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిపోతాడు. మాకు పనులు బాగానే చేశాడు. మళ్ళీ అంబటి రాంబాబు గారు కావాలంటారు? మాకు మళ్ళీ అంబటి రాంబాబే కావాలి. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? కన్నా గారు. మరి అంబటి రాంబాబు ఏమవుతాడు? అంబటి రాంబాబుకి ఏం పని చేసిండని మేమే అంటాం. ఇప్పుడు అంబటి రాంబాబు ఇక్కడ ఎమ్మెల్యే ప్రజెంట్ అయిపోయింది కండి. కాబోయే ఎమ్మెల్యే అమ్మడే లేదు. కాబోయే ఎమ్మెల్యే ఎవరు మరి? కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు గెలిపిస్తారు? కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు గెలిపిస్తారు? ఎందుకు గెలిపి ఆయన చేసిన పని లేదు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణకి ఏం చేయలేదు అంబటి రాంబాబు. చేయకపోయినా ఆయనకి టాకింగ్ పవర్ ఉందిగా. లోగడాలో 20 సంవత్సరాల క్రితం బాగా కోరపాటు మండలం కానీ అటు బాగా పనులు చేశాడు. దాని మీద ఈ సతనపల్లి మండలానికి ఇచ్చారు ఆయనకి. ఏడు కూడా పని చేస్తారని అతని గెలుపు మాత్రం అతనికే చేస్తారు. ఈడ కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ముఖ్యమంత్రి మాకు చంద్రబాబు అనుకుంటామండి. రోడ్లు మంచిగా ఉన్నాయా? రోడ్లు మంచిగా ఉన్నాయండి. మోకాళ్ళతో గుంతలు ఉన్నాయి. మిర్చి రైతులకు ధర మంచిగా వస్తుంది సార్? లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. అసలు పోయింది మిర్చి రైతులు. దారుణం. వాళ్ళే పంచుకుంటున్నారు. ఎవరికి ఎంత అని. వాళ్ళు మిర్చి అట్లు వాళ్ళేగా, వైసీపీ వాళ్ళేగా అందరూ ఉంది. వాళ్ళు మాకెంత పంచుకొని తదిమాయి ఇస్తున్నారు రైతుకి. ఏమి ఇస్తున్నారు? 20,000 అమ్మిన కాయలు 10 నెలలకు వచ్చినాయి. 8,000, 9,000, 10,000 కూడా వచ్చినాయి కొన్ని కాయలు. మహా దారుణంగా ఉంది. వాళ్ళే పంచుకుంటున్నారు. ఇంటి నుంచి చేసిపోతే వాళ్ళే తీసుకుంటారు. అదే అమ్మకపోతే కొడుతున్నారు ఆడ. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలంటారు సార్? టీడీపీనా? టీడీపీ జనసేన. ఎంపీ ఎవరు కావాలి సార్ ఇక్కడ? శ్రీకృష్ణదేవరాయల, అనిల్ కుమార్ యాదవ్? ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వస్తే బాగుంటుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, రాహుల్ గాంధీ? ఏమండి ప్రైమ్ మినిస్టర్ మోడీయేనా? రాహుల్ గాంధీకి అవకాశం ఇయ్యరా? ఎక్కడ ఉందండి రాహుల్ గాంధీకి? ఏం చేశారని వాళ్ళు రాడు. ఎందుకు అది ఉపయోగం లేదు.
మోడీ. ఇదే ఊరా మీది? మాది బిచ్చిపాలెం, పెద్దకూరపాటు డిస్టిక్. పెద్దకూరపాటు. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఎవరు? భాష్యం ప్రవీణ్. భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యేనే కాలేదు, అభ్యర్థి. ప్రజెంట్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావు అభివృద్ధి ఏం చేయలేదా? నంబూరు శంకర్రావు అభివృద్ధి ఏం చేయలేదు, కానీ ఊళ్ళో గొడవలు లేకుండా సర్దుకొని ఉంచాడు. గొడవలు అయితే ఏం లేవు, గొడవలు లేకుండా చేశాడు. మంచి ఎమ్మెల్యే అన్నట్టే కదా? మంచి ఎమ్మెల్యే అన్నట్టే. మంచి ఎమ్మెల్యే కాదన్నా, ఈమె ఎమ్మెల్యే మంచి అయితే పైనోడు ఏడు మంచోడు ఏడాడు, పైనోడు మంచోడు కాలేదుగా. మంచోడు కాదన్నారు. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఇక్కడ సత్తెనపల్లికి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది సార్? కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మణ్ ఎందుకు కావాలి సార్? ఎందుకు కావాలి కన్నా లక్ష్మణ్? ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే 30,000 ఎకరాలు రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే బీజేపీ ప్రతినిధిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండి రాజధాని రైతులు కలిసి మాట్లాడాడని పైకి అది ఇది కంప్లైంట్లు పంపితే ఇది వాళ్ళకి నచ్చక మళ్ళీ రైతు పక్షాన్ని నిలబడాలని బీజేపీకి రాజీనామా చేసి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. తర్వాత ఏ ప్రభుత్వం ఎవరైతే నాయకత్వం ఏది డెవలప్ అయింది రాజధాని అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో చేరితే రైతులు అన్యాయం కాకుండా ఉంటారని చెప్పి వచ్చాడు. అందువల్ల ఆయనకి వేయాలి, కానీ ఓటు ఎవరికి అట్టేస్తారండి? చంద్రబాబు నాయుడుకే ఇక్కడ అవకాశాలు ఉంటాయంటారు టీడీపీకి. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఇక్కడ ఎమ్మెల్యే అంటే జగన్ గారి తరఫున రాంబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆయన లక్ష్మీనారాయణ గారు. మరి ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు? ఇక్కడ మీకు పింఛన్ ఇస్తారమ్మా? ఇస్తున్నారు. పింఛన్ వస్తుందా? రాజధాని ఒకటి ఉండాలా, 2 ఉండాలా? ఒకటే ఉండాలని నా ఉద్దేశం. ఇక్కడ రోడ్లు మంచిగా ఉన్నాయి ఇక్కడ మొత్తం? మా ఇంటి ముందు బాగానే ఉంది రోడ్డు. అవతల కంటే నేను ఎక్కడికి వెళ్ళలేను, సత్రంపల్లి దాకా వెళ్తాను, వెనక్కి వస్తాను. ఇంకేం తెలీదు మనకి. ఏం తెలియదా? రాజకీయం ఏం తెలియదు. ఎందుకు మనకి అవసరం లేదు. పింఛన్ 3,000 వస్తున్నాయా? వస్తున్నాయా? జగన్ పాలన బాగుందంటారా? అట్లా అని అన్ని మనం ఎందుకు ఇవన్నీ అన్ని బాగానే ఉన్నాయి. అన్ని చంద్రబాబు నాయుడు వస్తే 4,000 ఇస్తారట. మరి సరే ఏమో మనకు తెలియదు అదంతా. అంబటి రాంబాబు అభివృద్ధి కార్యక్రమం ఎలా చేస్తుంది ఇక్కడ? బాగానే చేస్తాడు. ఏమేం చేసిండు? ఒక 3 చెప్పు నీకు తెలిసినాయి. చెరువు తెచ్చాడు. చెరువు ఇంకా మా ఊళ్ళో పనులు బాగానే చేశాడు. మీ ఊళ్ళో రోడ్లు కానీ నీళ్లు కానీ సాగునీకు తాగునీకు అన్ని మంచిగా వస్తున్నాయా? ఇక్కడ ఇల్లు ఇచ్చారా? గవర్నమెంట్ ఇల్లు వచ్చినాయా? మీకు పింఛన్ వస్తుందా? ఇచ్చేవాళ్ళకి వచ్చినాయి కానీ అమ్మఒడి ఇట్లా వస్తుంది అందరికి. ఇప్పుడు అవకాశం వరకు ఉంటుంది ఇక్కడ టీడీపీకా వైసీపీకా? వైసీపీకే ఉంటుందా? ఎందుకు వైసీపీకి వేయాలి? మాకు మంచి చేస్తున్నారు. మంచి అంటే మంచి చేస్తుండ్రు. వైసీపీకే రావాలంటవా? అంత వైసీపీనా? ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్ ఇక్కడ? బాగానే ఉంది సార్. బాగా ఏమేం చేస్తాం సార్ ఇక్కడ? ఇంకేముంది, సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు వేసారు, ఒక 70 లక్షల దాకా వేసారు. అంతా బాగానే ఉంది. మీ ఊరికి తాగునీరు సాగునీరు అని మంచిగా? తాగునీరు అంటే ఇక్కడే ఉంటాయి సార్. సాగునీరు అంటే ఈ సంవత్సరం లేవుగా, కాలువలు పైన లేవుగా. మిర్చి పంటలకు ఎట్లా ఉంది సార్? ధరలు ఎట్లా ఉన్నాయి? మిర్చి ధరలు దారుణంగా పడిపోయినాయి సార్. ప్రభుత్వం మరి అలా గిట్టుబాటు ధర ఏమైనా ఇస్తుంది సార్? దీని మీద పంట నష్టం ఏమి ఇవ్వలేదు సార్. ఏమీ లేదా? మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, కన్నగారికి అవకాశం ఉంటుందా? అంబటి రాంబాబుకి అవకాశం ఉంటుందా? రాంబాబు గారికి అవకాశం ఉంటుంది. రాంబాబు గారికి ఎందుకు అవకాశం ఉంటుంది సార్? రాంబాబు గారికి ఎందుకు అవకాశం ఉంటుంది? చేసినాయి సార్ పనులు. ఇప్పుడు సచివాలయాలు కట్టారు, దగ్గర 80-70 లక్షలు పెట్టి సచివాలయాలకి. అందరూ సత్తనపల్లి పోయే పని లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆడికి పోయే పని లేదు. ప్రతిదీ పెన్షన్ కూడా ఇంటికాడే తీసుకొచ్చిస్తున్నారు, రేషన్తో సహా ఇంటికి ఇస్తున్నారు. ప్రజల్లో కొంచెం మార్పు వచ్చింది సార్. మళ్ళీ రాంబాబు గారికి అన్నది బాగుంది. ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్ ఇక్కడ? శ్రీకృష్ణదేవరాయల, అనిల్ కుమార్ యాదవ్? అనిల్ కుమార్ యాదవ్ గారు కొద్దిగా యాదవ్లకు పెద్ద పెట్టేశారు, కొద్దిగా బీసీకి పెద్ద పెట్టేశారు. అనిల్ కుమార్ యాదవ్ గారు బాగుంటుంది సార్ ఇక్కడ? బాగానే ఉంది. మీకు వ్యవసాయం ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరమే ఉంది. ఏం పంట వేసినావు దాంట్లో? మిరపతోట వేసినావా? ఎట్లుంది ధర? ఎట్లుంది సార్? ఏముంది, మొన్న దాకా 1300 అమ్మింది, ఇప్పుడేమో 900. 13,000? 13,000 అమ్మింది, ఇప్పుడేమో 8,000 9,000 అమ్ముతుంది. ఎంత పెట్టుబడి పెట్టినావు? అది ఎకరానికి వచ్చేపాటికి ₹1,00,000 అయింది. మరి 1,00,000 వెళ్తున్నాయి మరి? అట్నే బయటపడిద్ది. బయటపడితే నష్టం లేకుండా. 1 ఎకరం పోయింది, ఆ తరుగు కూడా ఇది 1 ఎకరం పూడిసిద్ది.
మరి ప్రభుత్వం ఏమన్నా మద్దతు ధర ఏమైనా ఇస్తుందా మిర్చికి? ఏమి లేదు, ఇప్పుడు అలా ఎలక్షన్ అయిపోయింది దాకా ఏం మాట్లాడరు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ మాట్లాడతారా? మరి ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి, చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డా? ఎటు గాలి తోలితే అటు వచ్చింది. గాలి ఎటు తోలుతుంది? ఎటు తోలిద్దో మరి, ఇప్పుడు ఈ గాలి తోలుతుంది, ఎటు తోలిద్దో మరి. రాజధాని ఎన్ని ఉండాలి? 1 ఉండాలనా 3 ఉండాలనా? రాజధాని 1 ఉంటే నయం అంటున్నారు, 3 ఉంటే నయం అంటున్నారు. మీకేమనిపిస్తుంది? మాకు రాజధాని 7 ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాం. 7 ఉంటేనే బాగుంది అనుకుంటున్నాం. మరి మిర్చి ధరకు మద్దతు ధర రావద్దా? ఇప్పుడు అలా రాదండి. ఇప్పుడు మరి ఈ సంవత్సరం లాసే కదా? లాసే. లాస్ అయిన చేసేదే ఉంది, మనం చేసేది ఆ పని అయితే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు అంబటి రాంబాబుకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, కన్నా లక్ష్మణ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ? రాంబాబుకే ఉంది. రాంబాబుకి ఉందా? రాంబాబుకి ఎందుకున్నా సార్? రాంబాబుకి ఎందుకుంది? ఉందంటే మరి అట్లా ఈయన చూసి కాదు, ఆయన చూసి వేయాలిగా. జగన్మోహన్ రెడ్డి చూసి వేయాలంటారు. ఎట్లుంది మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ? బాగా అంటే ఏమేం చేస్తున్నాడు? అన్నీ అంటే 3 చెప్పండి. 3 అంటే ఏదైనా కానీ మనకు కావాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, కన్నా లక్ష్మణ్కి అవకాశం ఉంటుందా? ఆయనకేం ఉండదా? ఉండదంటారా? ఎందుకు ఉండదు సార్? అతను మాది ఏం చేస్తాడు ఇప్పుడు? అంతా ఏమైనా చేశాడు? ఇప్పుడు వచ్చాడు ఏం చేస్తాడు చెప్పు? వాళ్ళ 3 పార్టీ చేస్తున్నారు. మనకు రాజశేఖర్ ఒక్కడే కాబట్టి రియల్గా మాట్లాడి రియల్గా చేస్తాడు. రాజశేఖర్ నమ్మా, జగన్ నమ్మా, జగన్ ఏదైనా చేస్తాడు. జగన్ అంటే అసలు అంతే. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్ అంబటి రాంబాబు గారు? దాని గురించి మనం చెప్పకూడదులే. అంటే బాగా చేస్తాడా? బాగా చేస్తున్నాడు అంటే బాగానే చేస్తున్నారు, ఇబ్బంది లేదు. దాని గురించి మనం అసలు చెప్పకూడదులే. ఎందుకు సార్? ఎందుకు సార్ బాగా చేస్తుంది? బాగా చేసాను చెప్పండి, బాగా చేస్తే బాగాలేదని చెప్పండి. ఆయన ఒక రకంగా చూస్తూనే ఉంటాడండి, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు కన్నా లక్ష్మణ్కి అవకాశం ఉంది సార్ టీడీపీకి ఆయన పక్కా తిరుగుతున్నాడు అండి, బాగా చేస్తున్నారు. కన్నా లక్ష్మణ్కి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడు? మనకంత ఇది లేదు. ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రి కూడా ఎవరు వస్తే కూడా చెప్పలేకపోతారా సార్? ఇప్పుడు దాకా మరి అవకాశం చూసాము, కొంతమందికి బాగానే జరుగుతుంది, కొంతమందికి లేని వాళ్ళు కూడా ఇల్లు రావడం అట్లాంటివి. ఈసారి కూడా వైసీపీ వస్తే బాగుంటుందండి. అభివృద్ధి సంక్షేమం అన్నీ బాగానే ఉన్నాయి సార్. రోడ్లు బాగానే వేసారా? సాగు అన్నీ బాగానే వస్తున్నాయి సార్. మిర్చి రైతులకు ధరలు మంచిగా పలుకుతున్నాయి సార్ ఇక్కడ? అంటే మిర్చి గురించి అంటే అంత బాగా తెలియదు సార్ నాకు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి సార్, ఉపాధి అవకాశాలన్న యువకులకు అన్నీ బాగానే వస్తున్నాయి. బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మళ్ళీ వైసీపీ రావాలా టీడీపీ రావాలా? వైసీపీ రావాలి సార్. వైసీపీ రావాలి. వైసీపీ ఎందుకు రావాలి సార్? డెవలప్మెంట్ దృష్ట్యా కొన్ని వైసీపీ బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. డెవలప్మెంట్ విషయాలు వైసీపీ బాగా చేస్తున్నారు. అలాంటి మనకేం తెలియదు గురు, తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశాలు ఉంటాయా? అసలు నాకు ఆ గొడవే తెలియదు. ఇక్కడ రోడ్లు కానీ వాటర్ కానీ మంచిగా ఉన్నాయా సార్? అసలు ఆయన గొడవే తెలియదు నాకు. మీరు ఇక్కడే ఉంటారు కదా సార్? ఎక్కడంటే ఎక్కడని కాదు, తెలియదు అసలు. అటు గొడవే నాకు తెలియదు. ఏ ఊరు? ఊరు ఇరుగుపాలెం. ఇరుగుపాలెం. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు సార్? ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి రాంబాబు, అంబటి రాంబాబు. కాబోయే ఎమ్మెల్యే ఎవరు? కన్నా లక్ష్మణారాయణ. కన్నా లక్ష్మణారాయణ. ఏ కన్నా లక్ష్మణ్ ఎందుకైతాడు? అంతే అండి. గ్యారంటీ. రాంబాబు గారు ఏం అభివృద్ధి ఏం చేయలేదా? మాకేం చేయలేదు. ఇరుగుపాలెమే రాలి ఇంతవరకు. ఆయన ఎలక్షన్ అయిన తర్వాత, ఎలక్షన్స్ అయినా కానీ ఇంతవరకు ఇరుగుపాలెం అనేది అడుగు కూడా వేసారు కదా. అదేంది మరి ఎందుకు? మరి మీ ఊరికి నీళ్లు కానీ కరెంటు కానీ ఏది లేదు ఇంతవరకు. మా ఊరికి అభివృద్ధి అనేది ₹1 పెట్టైనా కాలువ కూడా తీపించలేదు. ఇప్పుడు ఈసారి ఎవరికి ఉంటుంది అవకాశం? చెబుతుండే కన్నా లక్ష్మణారాయణ. కన్నా లక్ష్మణారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. మీకు పింఛన్ వస్తుందా? పెద్ద మనిషి ఎంత వస్తుంది? 3,000 వస్తుందా? మరి బాబు వస్తే 4,000 అంటున్నాడు. 4,000 అంతేనా? అంతే. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది? ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది? ఇక్కడ ఏమీ లేదండి. రాంబాబు ఇక్కడ అసలు అంత కూడా చేయలేదండి. ఏం చేయటాడా? అసలు ఇరిపోయినా రాలా. 5 సంవత్సరాల పేరు మీద ఇరిపోయినా రాలేదా? అసలు రాలా, ఒక మరి కూడా రాలా. మీ కన్నా లక్ష్మణారాయణ ఇప్పుడే కొత్తగా వస్తుండా? ఏమేమి హామీ ఇస్తుంది మరి మీ ఊరికి? ఇప్పుడే కొత్త కదా. నీళ్ళు తీసుకొస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తానే అన్ని అన్నాడు, ఆమె అన్నాడు, ఏదన్నాడు అన్నాడు. లేదు రావాలిగా. వచ్చి గెలిస్తే గ్యారెంటీ ఉంది. దీని మటుకు డోటా లేదు. ఎంపీ ఎవరు గెలుస్తారు? శ్రీకృష్ణదేవరాయల
అనిల్ యాదవ్ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వచ్చినది రాంబాబు కదా ఎమ్మెల్యే మనకు. అవును, ఇప్పుడు రాంబాబు ఉన్నాడు కాబోయే ఇరిగిపల్లం కూడా ఒకసారి వచ్చి లేదంటే మీ ఊరికే అసలు లేదు. ఏదైనా సాగు కాపు వస్తున్నాం అనుకో వచ్చి మనకు వెళ్ళిపోతారు. కనీసం మరి ఏదైనా చేయటం కనీసం ఒక 2,000 3,000 వచ్చి చేయటం కూడా లేదు కదా. మన వచ్చాడు మనిషి చనిపోయాడు, కనీసం ఒక డబ్బులు కూడా ఒక 1,000 వేయొచ్చుగా. ఇలా కనీసం ఆయన పక్క వచ్చిపోయానా చచ్చిపోయానా పక్క వచ్చిపోయి వచ్చావు ఏం లేని వచ్చాడు 5,000 10,000 ఇచ్చుకోవద్దుగా. 5,000 10,000 కాకపోయినా ఒక 2,000 ఇచ్చి పోమని ఏమైంది? దేనికి 2,000? మట్టి ఖర్చుగా మట్టి ఖర్చుకి కనీసం ఇల్లు కూడా లేదు దానికి. ఇల్లు ఎందుకు మరి? ఈయన ఎమ్మెల్యే కదా, ఇల్లు పెట్టవచ్చు కదా. పెట్టండి పెట్టలేదుగా. చూపిస్తారు మారుస్తారా మరి ఆయనకే వేస్తారా? లేదు ఆయనకి ఏమంటే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎమ్మెల్యే ఉన్నాడు కదా అంబటి రాంబాబు గారు, డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ మీకు? అంత ఇదిగా లేదు కొంచెం. ఏమన్నా మీలాంటి యువకులకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా? ఏమన్నా కొత్త కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ? ఏం లేదు. ఈ షాప్ పెట్టుకున్నావు కదా? ఈ షాప్ మనం సొంతంగా పెట్టుకున్నాం. దీనికి లోన్ ఇస్తారు కదా, ముద్ర లోన్ ఇస్తారు కదా, దీనికి తెచ్చుకున్నావా? లోన్ లేదు, దీనికి లోన్ ఇవ్వరుగా. ఇస్తారు, ముద్ర ఇస్తారు. మన దగ్గర అలాంటి పథకాలు ఇక్కడ ఏమి వదల. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అప్పుడు, మరి రాంబాబుకి ఉంటుందా కన్నా లక్ష్మీనారాయణకి ఉంటుంది? ఎవరికి ఉంటుంది ఇక్కడ? ఇక్కడ గడ్డి కన్నా లక్ష్మీనారాయణ వస్తాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా? కాన్ఫిడెన్స్ అందరికీ అదే నమ్మకం. అందరూ చెప్పింది నేను కూడా చెప్తున్నా. అది ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయితే బాగుండేది అనుకున్నాయి. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది. మోడీయా రాహుల్ గాంధీ? మోడీ అయితే రాహుల్ గాంధీ. మరి ఇక్కడ మీరు ఎంపీని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇప్పుడు షర్మిలమ్మ పార్టీకి వెళ్ళి గెలిపిస్తారా? షర్మిలమ్మ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీని గెలిపిస్తారా ఇక్కడ? మనకేం తెలియదు అనుకో. ఏమి తెలియదు అంటదా? తెలియదు. అంబటి రాంబాబు మీ ఎమ్మెల్యే గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఏమీ చేయాల. మీ ఊరికి? మా ఊళ్ళో కూడా ఇంట్రెస్ట్ లేదు అతనికి. ఎందుకు రాడు? ఎందుకు రాడు సార్? రాదు, అతను రాడు. మా ఊళ్ళోకి ఇంట్రెస్ట్ లేడు అతనికి. 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలా. ఒకసారి ఏంటో పల్లెలోకో అది ఆ స్కూల్లోకి వచ్చిపోయాడు. పక్కనే కదా నియోజకవర్గం కూడా. అయితే కావచ్చండి. మా ఊర్లోకి అతనికి ఇంట్రెస్ట్ లేదు, అతనికి ఓట్లు లేవు. ఇప్పుడు మరి కన్నగారికి అన్న ఎట్లుంటుంది సార్? సార్ ఫుల్ మెజార్టీ. మామూలుగా టీడీపీకి ఇక్కడ మెజార్టీ ప్లస్ అవ్వచ్చు, కొంచెం ఎక్కువ. ఇక్కడ ఏం అభివృద్ధి ఏం జరగట్లేదు సార్. ఇక్కడ ఏముంది అసలు? ఆయన చేసిపోయాడు, అన్నీ చేసిపోయాడు ఆయన. శివప్రసాద్ టెడ్కో ఇల్లు కానీ ఏమీ ఒక సెంటు ఎవరికి ఇచ్చింది లేదు. స్థలం జగనన్న ఇల్లు కానీ జగనన్న కాలనీ కానీ ఈ ఊళ్ళో అసలు ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. ఎవరు ఇచ్చింది లేదు. శివప్రసాద్ గారు చేసిపోయాడు. లెటర్లు కానీ రోడ్లు కానీ అన్నీ ఆయన చేసిపోయాడు. ఈ చేసింది మా ఊరికి ఏమీ లేదు. మొత్తం 50 ఇళ్ళు కట్టించాడు పోయేటప్పుడు. ఆల్ సిమెంట్ రోడ్సే. రోడ్లు నువ్వు ఎక్కడికని తిరుగు. మట్టి రోడ్డు. ఇంట్లో పోవడానికి కూడా చెప్పులు ఇచ్చే పని లేదు. డైరెక్ట్ ఇంట్లో పోవచ్చు వాన పడ్డాకని. అంత బాగా చేసాడు. అంత బాగా చేసాడు. 2009లో ఓడిపోయాడు కదా సార్ అతను. అది గాలి వేవు. అప్పుడు కూడా మాదే మెజార్టీ. వేవు లేదు, అది మనం కాదనకూడదు. అన్ని చోట్ల ఓడిపోయారు కాబట్టి ఈయన ఓడిపోయాడు. ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అయితే బాగుంటుంది. ఇక్కడ ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్? ఇక్కడ కృష్ణదేవరాయలే. ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. ఇప్పుడే గంట అయింది, ఇద్దరు వచ్చారు. అంబటి రాంబాబు గారి పాలన బాగానే ఉంది. ఏమేం చేశారు సార్ ఇక్కడ అభివృద్ధి? అంటే డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ పరంగా పేదలకు అందాల్సిన సబ్సిడీలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. అభివృద్ధి పరంగా ఎట్లా ఉంది సార్ ఇక్కడ? అభివృద్ధి పరంగా అంటే ఇంకా కంపెనీస్ వస్తే బాగానే ఉంటాయి. ఆ కంపెనీలే రావాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి కన్నా లక్ష్మీనారాయణకి ఏమైనా అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? కన్నా లక్ష్మీనారాయణ కాకపోతే ఈసారి టఫ్గా ఉండిద్ది అంటున్నారు. చూడాలండి. మీ ఊరికి నీళ్ళు కానీ కరెంటు కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి? చెప్పలేము సార్, ఇది ఈసారి ఎట్లా ఉండిద్ది అనేది చెప్పలేమంటారా? కన్నగారికి ఏమైనా అవకాశం ఉంటుందా మరి ఇక్కడ? అంటే టఫ్ ఫైట్ ఉండిద్ది అంటున్నారు. టఫ్ ఫైట్. ఎంపీకి ఎవరికి వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు.
అంటే ఆల్రెడీ లావకృష్ణ దేవరాయలు చేశాడు కాబట్టి అతనికి అవకాశం ఉండొచ్చు. అతనికి అవకాశం ఎక్కువ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ ఫైనల్? చంద్రబాబు నాయుడు, మన జగన్మోహన్ రెడ్డి? ఎన్డీఏ కుటుంబం వస్తేనే బాగుంటుంది. ఎన్డీఏ కుటుంబం వస్తే బాగుంటుంది. పింఛన్ వస్తుందా? దమ్మాలపడి పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. మాకెందుకు వస్తుంది? నాయకులు అయితే ఏజ్ ఉన్నది కదా. ఏజ్ ఉంటే పొలం ఉంది. పొలం ఉందా? ఇప్పుడు మిర్చి ధర ఎట్లా ఉంది? బాగానే ఉంది. 20 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఎట్లా ఉన్నా సార్? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. బాగానే ఉంది. ఎలక్షన్కి అంబటి రాంబాబు గారికి అవకాశం? అంబటి రాంబాబు పూర్తిగా 90-99% ఉంది. ఈ ఊళ్ళో అన్ని డెవలప్మెంట్ చేసిండు సార్. రోడ్లు, డ్రైనేజీలు, బిల్డింగులు ఏదైనా నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు కన్నగారికి అన్న అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? ఈ ట్రిప్ ఉండదు. ఏ ట్రిప్ ఉండదా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి. ప్రైమ్ మినిస్టర్ సార్? మోడీ, రాహుల్ గాంధీ. ఎంపీకి ఎవరు? ఎవరు వస్తే మాకేం పని లేదు. అంతే అంటవా? ఎట్లా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి? ఎలా ఉంది సార్ ఎమ్మెల్యే గారు? అభివృద్ధి శూన్యం. అభివృద్ధి శూన్యం. శూన్యం. మరి ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ ఈసారి? అంటే కన్నా గారు వస్తే బాగుంటుంది. ఆయన ఫస్ట్ నుంచి అభివృద్ధి మనిషి. కాంగ్రెస్ గవర్నమెంట్లో 4 మంత్రులు చేశారు. పెదకొప్పటి నియోజకవర్గం బాగా అభివృద్ధి చేశాడు. కన్నా గారే గెలుస్తారు. కన్నా గారే గెలుస్తారు. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ వాటర్ కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ? ఎయ్యి బాగాల. హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్ ఏమో ఎయ్యి బాగాల. ఇక్కడ మన పిల్లలకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు, కంపెనీలు కానీ? ఏమండి అబ్బా, ఏపీలో ఏం అవకాశాలు అండి? ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ అని పెట్టారు సార్ ఇక్కడ. అసలు సత్తమల్లి నియోజకవర్గం అభివృద్ధి అనేది శూన్యం. చేసే ఎర్రవాండేశ్వర రెడ్డి, శివప్రసాద్ గారు చేశారు. అది బాగానే ఉంది. ఈ అంబటి రాంబాబు గారు వచ్చినాక ఒక్క తట్ట మట్టేశారు అక్కడ. శూన్యం అభివృద్ధి. శూన్యం. 100% శూన్యం. ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఇక్కడ ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఇక్కడ కృష్ణదేవరాయలు గారే వస్తాడు. ఆయన పోయినసారి కూడా బాగా చేశాడు. ఆయన ఈసారి పార్టీ మారింది కదా సార్? పార్టీ మారినా వ్యక్తిగతంగా మంచివాడు ఆయన. నెంబర్ 1 వ్యక్తిగతంగా కృష్ణదేవరాయలు. పార్టీలకి సంబంధం లేదు అసలు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన. పోయిన పీరియడ్లో అసలు అందరికీ పనులు చేశాడు. కృష్ణదేవరాయలు అంటే అసలు మచ్చలేని మనిషి. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్? మోడీ, రాహుల్ గాంధీ? మోడీ బాగుంటుంది. మోడీ బాగుంటుంది. ఎమ్మెల్యే గారి పాలన ఎట్టుంది ఇక్కడ? ఇక్కడ ఎమ్మెల్యే బాగానే పర్లేదు. ఏమేం చేస్తుంది సార్ అంబటి రాంబాబు గారు? అంబటి రాంబాబు గారు పథకాలు అవి వచ్చినాయి. అభివృద్ధి అంటే ఎటువంటి అభివృద్ధి? రోడ్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఏదైనా కంపెనీలు కానీ? 1,40,000 మంది సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి. 1,40,000 ఉద్యోగాలు సచివాలయం ఉద్యోగాలు. సత్తనపల్లి కాదు, మన మామూలుగా ఇండియా మొత్తం మన భారత ఆంధ్రప్రదేశ్. సత్తనపల్లి అయితే తెలియదు. సత్తనపల్లి అయితే 4 మండలాలండి. 4 మండలాలు ఏ ఊరికి సచివాలయం ఆ ఊరికి ఉంది. అదే జరిగింది. అభివృద్ధి జరిగింది అంటారు? అది జరిగింది. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, కన్నగారికి అన్న అవకాశం ఉంటుందా? టఫ్ ఫైట్. అభివృద్ధి చేసినా మీరే చెప్పారు కదా, ఇంకా టఫ్ ఫైట్. టఫ్ ఫైట్ అంటే కొంచెం లోపల విభేదాలు ఉన్నాయి. నాయకులు విభేదాలు ఉన్నాయి. ఓకే, నాయకులు విభేదాలు ఉంటే వేసే జనాలు కదా. జనాలకు అభివృద్ధి చేసిరంటే ఆయనే కోరుకుంటారు కదా, అంబటి రాంబాబునే కోరుకుంటారు. మళ్ళీ టఫ్ ఫైట్ అంటారు? టఫ్ ఫైట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎక్కడైనా ఏడైనా కాదు, అందరికీ ఉంటుంది. టఫ్ అభివృద్ధి చేసిన టఫ్ ఫైట్ అసలే ఉండవు సార్. ఏకదమ్మున అయితే పడవలేండి, ఇంత ముందులో పడవు. ఇప్పుడు ఎంపీ గారికి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? శ్రీకృష్ణదేవరాయలు గారికి పర్లేదు, పాజిటివ్ రిపోర్ట్ ఉంటుంది. ఆయన పేరు చెప్పాలని తక్కువ చెప్పేస్తున్నారు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఇంతకుముందు వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చాడు కదా. పార్టీ కూడా మారిండు, ఇంకా ఆయన మైనస్ కావాలి కదా. ఎవరికి? శ్రీకృష్ణదేవరాయలకి. అంటే ఆయన వ్యక్తిగతంగా మంచోడు కదా. వ్యక్తిగతంగా. ఇక్కడ వాటర్ సౌకర్యం ఎలా ఉంటుంది సార్? ఇక్కడ బాగానే ఉంటాయి వాటర్ సౌకర్యం. సత్తనపల్లికి వాటర్, రోడ్లు గిట్ల అన్ని బాగానే ఉన్నాయి సార్? రోడ్లు బాగానే ఉన్నాయి, పర్లేదు. రోడ్లు బాగున్నాయి. ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరైతే సార్? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి. మీ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది? బాగోలేదండి. బాగలేదా? అంటే ఏమి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయట్లేదు? అసలు ఏమీ లేదు. 5 సంవత్సరాలు ఏం చేసింది ఏమీ లేదు. వాళ్ళే చెప్పమనండి ఏం చేశారంటే. రోడ్లు వేసినాం, నీళ్ళు వచ్చినాయి, ఏమి లేదు. కట్టించినాం, వాలంటీర్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు. సచివాలయాలు కట్టించారు, దాని గురించి కాదంటలేదు. ఆయన చేసింది అయితే ఏం లేదు, అది ఒకటే. ఈసారి మరి కన్నా లక్ష్మణ పోటీ చేస్తాం సార్, ఇక్కడ ఎలా ఉంటుంది? భారీ మెజారిటీతో గెలుస్తారు. భారీ మెజారిటీతో గెలుస్తారా? ఏం మెజారిటీ రాదంటున్నారు సార్? ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు సార్, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ఎలా అనుకుంటారు సార్? 100% జరుగుతుంది సార్. సీఎం అయినా కదా సార్. 2014 నుంచి 19 వరకు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానివ్వండి, A to Z మొత్తం వేసాం. ఇంకేయటానికి కూడా ఏమీ లేవు. ఏ చిన్న చిన్న ఉన్నా అవి కూడా వీళ్ళు వదిలేసింది ప్రభుత్వం. ఇప్పుడు 2019 తర్వాత ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ ఏం కాలేదు? ఏం లేదు కదా అండి, ఏమి లేదు. ఏం లేదంటారా? ఏం లేదు. ఇప్పుడు మద్యం ఎలా అమ్ముతారు సార్ ఇక్కడ? మద్యం అది మీకు అందరికీ ఇది తెలిసిన విషయం. అది పిచ్చి మందు అందా
అది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి అమ్ముతుందండి. అది మంచి మందు కూడా ఇస్తున్నాం కదా సార్. ఎక్కడ ఇస్తుంది చెప్తారు కదా ప్రభుత్వం. ఏం బాగాలేదు సార్. ఏం బాగాలేదంటారా? ఏం బాగాల, పిచ్చి మంది అది. రాజధాని ఎన్ని ఉండాలి సార్? రాజధానిలో ఒకటా మూడా? ఏమండి రాజధానిలో ఒకటా మూడా? రాజధాని ఒకటే ఉండాలి. ఇల్లు ఎక్కడ కట్టుకుంటావు? బాత్రూమ్ వెళ్ళి అమలాపురంలో కట్టలేవుగా, కిచెన్ తీసుకెళ్ళి హైదరాబాద్లో కట్టలేవుగా. రాజధాని ఒకటే కావాలి. రాజధాని ఒకటే ఉండాలి. ఇప్పుడు ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు వస్తే బాగుంటుంది. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్. ప్రైమ్ మినిస్టర్ మోదీ. రాహుల్ గాంధీకి? రాహుల్ గాంధీ సార్ అది నో కామెంట్ సార్, మేమేం మాట్లాడడం దాని గురించి. ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు ఒకవేళ పర్సంటేజ్ ఇస్తే పాస్ మార్కులు ఇస్తారు అంబటి రాంబాబు గారికి, ఫెయిల్ మార్క్ ఇస్తారా? ఫెయిల్ మార్కులే ఇస్తారా? ఎందుకు సార్? ఎందుకేముంది, ఆయన చేసింది ఏమీ లేదు కదా. కన్నా లక్ష్మీనారాయణ గారికి ఎలా ఉంటుంది అంటారు? కన్నా లక్ష్మీనారాయణ గారికి మంచి బాగుంది. మార్కులు ఉన్నాయి, ఆయనకు కూడా ఎన్ని వేయగలుగుతారు? ఎవరికి? కన్నా లక్ష్మీనారాయణ 100 to 100 వేయగలుగుతాం. 100 ఉన్నాయి ఆడ. 100 ఉంటే 100 పడతాయి. 100 పడతాయి. ఎంత వస్తుంది? 3000 వస్తుందా? ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉన్నది? ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన బాగానే ఉందా? మళ్ళీ ఎమ్మెల్యే ఎవరు కావాలి ఇక్కడ? ఎవరు కావాలి? రాంబాబే రావాలా?